ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. వందనాలమ్మా. వయసులో అయినా చక్కగా మధురంగా పడగలి కృపను దేవుడు మీకు ఇచ్చినారు. అర్జెంట్ గా చెప్పాము అందులో ఆన్ ద స్పాట్. నిజంగా దేవుడు మనందరి పట్ల లెక్కించలేని మేలు చేశాడు. నిజంగా వాటిని గురించి నేను వివరించిందని అనుకుంటున్నా. అవి నా తల వెంట్రుకలు మించినవి అని దావీదు భక్తుడు చెప్పాడు. మిగతా స్టాండర్స్ లో మనం చదివితే భూమి మీద ఉన్న ప్రాణులు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షుల్లో కానీ, తర్వాత నీటిలో నివసించు ప్రాణులు, వీటన్నిటికీ దేవుడు లెక్కించడానికి మేలేం చేయలేదు. చేతుల మీద లెక్క పెట్టి వచ్చినామంతే. వాటికి ఆహారము, నీళ్లు, ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నాడు దేవుడు అని ఇవన్నీ కూడా అనుకుంటే వాటిని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చేమో కానీ, మనకైతే ఫుడ్ ఏంటి, క్లోదింగ్ ఏంటి, ఆహారం ఏంటి, తర్వాత ఆరోగ్యం ఏంటి, అనుదినం మేలేంటి, మరి పైనుండి దీవెనలు, ఇంటి దీవెనలు, మంటి దీవెనలు, ఆత్మీయ దీవెనలు, పరలోకం ప్రతి ఆశీర్వాదం, మనం మొరపెట్టుకున్న ప్రతివన్నీ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఎన్నో మేళ్ళను మనం చేస్తున్నాడు. లెక్కించలేని పాడుకుంటున్నాం. ఒక మాటలో మనం లెక్కించలేని మేలకే స్తోత్రం అంటున్నాం, కానీ వివరించి చెప్తే దాని అన్కౌంటబుల్ గా మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆ మేలుకై దేవునికి స్తోత్రాలు. అన్నిటికీ మేలు, రక్షణ మేలు, దాని కొరకు సెలవులో ఆయన పడిన పాటలు ఎంతో గొప్పవి కనుక మన హృదయపూర్తిగా ప్రభువుకి ఎప్పుడెప్పుడు కూడా మనము స్తుతింపబద్ధులమైనాం. ఇటువంటి మంచి పాట పాడిన సోదరి అమృతవల్లి గారికి మా అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలమ్మా. ఇప్పుడు మరి మెయిన్ పాటకి మనం వచ్చాము. మన మధ్య ఉన్న సోదరి సముద్రం నుండి మన సోదరి వాణి గారు దేవుని సన్నిధిలో తాను సిద్ధపరిచిన ఆత్మీయహారాన్ని మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరి మనకు సుపరిచితురాలే. సముద్రంలో చాలా కాలంగా ఉండి మరి అన్నిలాంటి ప్రభు నమ్ముకొని తాను తన అక్కగారు ఇద్దరు ప్రభు కొరకు నిలబడి మరి సంఘాన్ని ఎంతో చేయుతగా ఉంటూ మరి అనేకుల దేవుని సేవకులైన బిడ్డల్ని తమ ఇంటిలో చేర్చుకుని విశ్రాంతి గృహాలుగా కలిగిన వారే ఎంతో చక్కగా నిలబడి సేవ చేస్తున్నారు. వారికి వచ్చిన శ్రమలు కూడా గొప్పవే. గొప్ప శ్రమల్లో నుండి దేవుడు వారిని తనకు నిలబెట్టుకొని తన నామ మహిమార్థమై వాడుతూ ఉన్నారు. సోదరి ఇప్పుడు మనకు వాక్య పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని సోదరి వాణి గారికి అప్పగిస్తున్నాం. వందనాలు వాణి. వందనాలండి అందరికి. మీకు నా ప్రత్యేక వందనాలు. ఈరోజు నేను చాలా అసలు ఇప్పుడు రాని టెన్షన్స్ అన్నీ, ఫోన్స్ అన్నీ, పనులన్నీ వచ్చినాయి. ప్రభు సాయం చేశారు మీ ప్రార్థన ద్వారా సమయానికి రావడానికి. జూమ్ లో చేరి వచ్చిన అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రత్యేకంగా మా ప్రియురాలు దీనదాసురాలు గారు ఆత్మ ప్రేరేపణ చొప్పున జూమ్ లో వాక్యం మాట్లాడాలని వారు చెప్పారు కనుక వారు ఏది చెబితే అది నేను చేయటం అనేది నా ధర్మం. ఎందుకంటే ఆత్మీయతలో మాదిరిగా ఎంచుకున్న సహోదరి, నా ఆత్మీయ స్నేహితురాలు, ఆత్మీయ సహోదరి కనుక మరి నేను చెప్తానని చెప్పాను. కానీ మీ అందరికంటే కూడా నేను ఎక్కువగా వాక్యం తెలిసిందాన్ని ఏమి కాదు. మీకు తెలియనివి ఏమీ నేను తెలియజెప్పలేను. కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మరొకసారి మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లోకారాసిన సువార్త భాగంలో మొదటి అధ్యాయము
26 వచనం నుంచి అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. తర్వాత 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన మా తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రభువును రక్షకుడు, ప్రభునే క్రీస్తు యేసు వారి సర్వోన్నత నామమున స్తుతులు అర్పిస్తున్నాము నాయన. స్తోత్రాలు సమర్పిస్తున్నాం నాయన. ప్రతిదినము ఈ జూమ్ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రారంభించిన మీరు ఈ సత్క్రియను నాయన అంతవరకు కొనసాగించడానికి మీకు ఇష్టమై ఉండగా, మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి, సహాయపడుతున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. అల్పురాలను, బలహీనురాలను, ఎన్నికలేనటువంటి దానను నాయన మీరు ఈ సమయాన్ని నాకు ఇచ్చారు. మీ దాసురాలతో కలిసి నీ దివ్య గ్రంథాన్ని, ఈ లేఖనాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాలు నీ చేతులకు అప్పగిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవ, మీరే గురువుగా ఉండి మాకు నేర్పించండి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకమునిచ్చి నాయన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నాయన మీరు నా నోట నన్ను బోరగా వాడండి. నీ మాటలు మాకు వినిపింపజేయమని, మంచి వాక్య తలంపులతో మమ్మల్ని నింపి ఆశీర్వదించమని ఈ సమయాన్ని ప్రారంభిస్తుండగా, ప్రారంభం నుంచి అంతం వరకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఘననామమున స్తుతులు అర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మనకు తెలిసిందే, ఇదంతా కూడా పరిచయమైన వాక్యమే, కొత్తది ఏమీ లేదు కదా. ఈ విషయాలు ఈమెలో నేను ధ్యానించదలిసింది, ఆమె యొక్క సజీవ యాగముగా తను దేవుని చిత్తానికి అప్పగించుకున్న మరియగా నేను ధ్యానం చేశాను. అక్కడ ఒక మాట అంటుంది కదా దూతతోటి, ఏమంటుంది? ఇదిగో నీ దాసురాలను, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. కాబట్టి ఆమె దేవుని మాటలకు లోబడి జీవించేటువంటిది, దేవుని చిత్తానికి లోబడి జీవించేటువంటి మనస్సు కలిగిన, హృదయము కలిగిన యవనస్తురాలైన కన్య అని నేను ఆ విషయంలో చాలా ఆనందిస్తూ ఉంటాను ఈ మాట చదువుకున్నప్పుడు. కనుక ఈమె యొక్క విషయంలో గబ్రియేలును దేవదూత దేవుని దగ్గర నుండి కన్య మరియ ఆ నజరేతను ఊరిలోనికి, ఆ గలిలయలోని నజరేతను ఊరిలోనికి దేవుని చేత కన్యక యొద్దకు పంపబడిన వాడుగా ఉన్నారు. ఆ కన్యక పేరు మరి అని మనకు తెలుసు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడమ్మా? కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. కన్యక దేనికి సూచనగా ఉందంటే, పురుషుణ్ణి ఎరగనిది పాపము అంటారు. అది పరిశుద్ధత కలిగిన స్త్రీకి సాదృశ్యముగా ఉంది. పరిశుద్ధతకు సాదృశ్యము కన్యక అంటే. పురుషుని ఎరగని దాననే అని ఒక్క ప్రశ్నించింది దూత మాట.
ఇంకేమీ ఆమె అడగలేదు. అది ఎలాగూ సాధ్యము అని అడిగింది. ఒక్క మాట మాత్రమే అడిగింది కానీ ఆమె సంపూర్ణముగా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పినప్పుడు ఆమె సంపూర్ణముగా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక సజీవ యాగముగా మరి ఆమె యొక్క యవన కాలాన్ని, తన యవన జీవితాన్ని, యవన దేహాన్ని ఎంతో భయంకరమైన శోధన జయించింది మరియ. ఆ శోధన ఆమె ఎరిగే దేవుని చిత్తానికి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆమెలో నేను ధ్యానం చేసింది సజీవ యాగముగా ఉంది. కాబట్టి ఆమె యొక్క జీవితం మరి రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి అని పౌలు రాస్తున్నాడు. ఒకప్పుడు దుర్నీతికి అప్పగించుకున్నాము, స్వనీతికి అప్పగించుకున్నాము, అవినీతికి అప్పగించుకున్నాము, పాపానికి అప్పగించుకున్నాం ఈ లోకంలో మానవుడు ప్రతి ఒక్కరు కూడా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి అంటాడు, మీరు పాపం విషయంలో మనం మృతి చెందాము, పాపం విషయంలో మరి చనిపోయాము, ఒకసారి చనిపోయాము, కానీ జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు అని మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు అటువలే మీరును పాపము విషయంలో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నాడు. కనుక ఈ శరీర అవయవాలు అంతా పాపమే నిండింది. జన్మాన్ని బట్టి, జీవితాన్ని బట్టి మనము పాప జీవితమే. మరి ఇది కూడా మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు, ఆయన మరణించి పునరుద్ధానుడయ్యాడు, మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు సువార్త ప్రకటించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో మన పాప క్షమాపణ పొందుకున్నాం, కడుగుకొనబడిన అనుభవం కలిగిన వారు దేవుని కృప వలన కృప పొందాం, గొప్ప రక్షణ భాగ్యం వచ్చింది మనకి. కనుక ఆ నీతిమంతులము పాపాత్ములమైన మనకు పరిశుద్ధతనిచ్చి నీతిని ఇచ్చాడు, గొప్ప రక్షణను ఇచ్చాడు. అయితే మరియకేమి ఇచ్చాడు? మరియ ఎంత పరిశుద్ధత కలిగిందో, ఎంత పవిత్రత కలిగిందో మరి చూశాడు. ఆయన కన్యక అంటున్నాడు, దేవుడు దృష్టి పెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. కన్యక ఎంతో మంది కన్యకలు ఉన్నారు ఆ గలిలయలో. మరి లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు కన్యక మరియ గర్భంలో నుంచే వస్తాడని మరి లేఖనాలు మనం ఎరుగుదుము, వాళ్ళు ఎరిగిన వారుగా ఉన్నారు. అందరూ వివాహం చేసుకోకుండా ఉన్నారు. మరి ఎవరికి లేని కృప ఈమెకి ఎందుకు వచ్చింది? ఈ యవనస్తురాలు ఈ కన్యకి ఎందుకు వచ్చింది? ఈమె మళ్ళాగా ఏమైనా పాపక్షమాపణ పొందుకుందా? దేవుని ఉచితమైన కృపను అందుకుందా? క్రియలు లేకుండా నీతిమంతురాలుగా పరిశుద్ధురాలుగా తీర్చబడిందా? కానే కాదు. కానీ దేవుడు కన్యక యొద్దకు అని రాశాడు ముందు. ఆ కన్యక పేరు మరియా. మరియా అనబడేవారు చాలా మంది ఉన్నారు, కన్యకలు అనబడేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క దృష్టి ఈ కన్యక అయిన మరియ మీదనే, నజరేతులో మరి అనే ఊరిలో ఉన్న ఈ కన్యక మీద ఉంది. ఈమె బేదరాలుగా ఉంది. అంటే ఏమంటుంది? నీ ప్రభు దాసురాలును అంటుంది, అలా ఏమంటుంది? దీనురాలుగా ఉంది, ధన్యురాలుగా ఉంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెషయా గ్రంథము 62 5వ వచనం. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతుని చూసి సంతోషించున్నట్లు దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. చూసారా? యెషయా ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. ప్రవక్తలు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈనాటి ఇశ్రాయేలు విశ్వాసులు అయిన
దేవుని ప్రజలైన మనల గురించి దేవుడు ఈ మాట చెప్పగలిగి ఉండాలి. మరి యవనస్తుడైన పెళ్లి కుమారుడు యవనస్తురాలైన పెళ్లి కుమార్తెను చూసి ఎంతో సంతోషిస్తాడు. వివాహం పెళ్లి చూపులైన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వివాహం అయ్యిద్దా, ఎప్పుడెప్పుడు ఆమెను చూడాలా, ఎప్పుడెప్పుడు ఆమెతో కలిసి జీవించాలా అని హృదయము సంతోషంతో ఉప్పొంగిపోతా ఉంటాడు పెళ్లి కుమారుడు. అలాగే దేవుడు ఏమన్నాడు, దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అన్నాడు. సంతోషిస్తున్నాడా నిన్ను నన్ను గురించి దేవుడు? ఆ సంతోషాన్ని మరి మరియలో చూశాడు. పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు మరియలో చూశాడు, సంతోషించాడు అని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక వాక్యం చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 34వ వచనంలో చదువుకున్నాం. స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు అన్నాడు. అంటే పెళ్లి కాని స్త్రీ అయినా కన్యకైనా ఎట్లా ఉంటారంట? శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుట అనేది చాలా ప్రాముఖ్యత. కాబట్టి వివాహం చేసుకున్నారా, వివాహం చేసుకోలేదా అనేది ప్రాముఖ్యత కాదు. శరీరములోను మరి ఆత్మయందును పవిత్రతను చూశాడు కన్య మరియలో. కాబట్టి ఏమని పిలిచాడు? అది చూసి పరలోకపు తండ్రి అయిన దేవుడు సంతోషించి గబ్రియేలైన దూతను ఆ ఊరిలో, నజరేతు ఊరిలో ఉన్న యోసేపునకు పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక అందుట్లో వివాహ నిశ్చయిత జరిగింది. ఆ కన్యక పేరు మరియా. కనుక ఆమె చూసి ఆయనకు సంతోషం కలిగింది. ఆమె పవిత్రతను చూసి దేవుడు సంతోషించి దూతను పంపించి ఏమంటున్నాడు? లోపలికి వచ్చి ఆ దూత, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. దయాప్రాప్తురాలన్న కృపన్న ఒకటే కావచ్చు. కృప అర్హత లేని వారము అర్హతను కలిగించేది. అది ఎలాంటి వాతావరణమైనా, ఎలాంటి స్థితిగతులైనా దాన్ని కృప అంటారు. దయ అనేది సామాన్య మానవులు ఒకరి పట్ల ఒకరి మీద చూపించేది దయ. కృప అనేది అర్హత లేని ఆ స్థితిని, స్థానాన్ని మనం పొందుకోవటం. అది దేవుని వల్లే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఏమని పిలుస్తున్నాడు? దయకి ప్రాప్తురాలైంది. కనుక ఆమె దీనత్వాన్ని చూశాడు, ఆమె పవిత్రతను చూశాడు. దేవుడు సంతోషించాడు. కనుకనే ఆమెను ఎన్నుకొని దూత ద్వారా సమాచారాన్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆమె తొందరపడింది, ఆలోచించుకుంటుంది మాటలకు. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని 2వ మాట మాట్లాడాడు. దీనుల పట్ల దయ చూపించేది వాడు. కనుక ఆమె దీనత్వాన్ని చూపిస్తుంది. ఇక్కడ కృప దేవుని దయకు పాత్రురాలుగా చూపిస్తుంది. నీవు దేవుని వల్ల కృప పొందితివి అని. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అను పేరు పెడతావు. ఏ పేరు పెట్టబడుతుందో కూడా చెప్తున్నాడు. నిజంగా మనమైతే, మరొకరైతే తిరస్కరించేవాళ్ళేమో, భయపడేవాళ్ళేమో. ఈ భయంకరమైన శోధన ఎవరు ఎదుర్కొంటారు? ఈ శ్రమ ఎవరు ఎదుర్కొంటారు? ఈ అవమానాలు, ఈ నిందలు ఎవరు ఎదుర్కొంటారు? బాబోయ్, మాకు వద్దునే వద్దు, మరొకరిని చూసుకో, నేను దాన్ని చాలిన దానను కాను అంటారు. ఇంకొకరైతే భయపడి తిరస్కరిస్తారు. ఈమైతే అంటున్నాడు, గర్భము ధరించటం
సృష్టిలో ఎక్కడా జరగలేదు. రెండవది, దేవుని వల్ల నేను గర్భవతిని అయ్యాను అని అంటే ఆమె చెప్పినా ఆమెకు ఏమంటారు, నిశ్చితార్థం చేసుకున్నాడు కదా ఆయన. యోసేపు ప్రధానం చేయబడింది కదా ఇద్దరికి. కాబట్టి ఆయనైనా నమ్మడు, ఇంట్లో వారు నమ్మరు, సమాజంలో వారు నమ్మరు, బంధువులు నమ్మరు, ఇరుగు పొరుగు వారు నమ్మరు. ఇది ఎక్కడ శోధ్యం అన్నట్టు. ఎంత భయంకరమైన శోధన ఆమె హృదయము అనుభవించాల్సి వస్తుందో కూడా ఆమె ఎరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని దూత ఆమెతో సమాచారం అందించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎలాగూ సాధ్యము అన్నప్పుడు అది వివరంగా మాట్లాడినప్పుడు ఆమె భయాన్ని వీడినట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధ దేవుడు మానవ శరీరంలో జన్మించిన నీన లాంటి ఆ చిన్న గర్భసంచిలో ఒక రక్తపు అణువుగా ఇమిడిపోయి పుట్టడం అంటే అసలు అది ఎంత గొప్ప ఆశ్చర్యంతో కూడిందో, అద్భుతంతో కూడిందో. కాబట్టి మీ అవయవాలను అన్నాడు. మరియ యొక్క అవయవం, ఆ గర్భాన్ని దేవుడు నివసించడానికి, గర్భంలో దేవుడు పుట్టడానికి ఆమె సాహసించింది అనమాట, సమర్పించుకుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరు అవమానించినా పర్వాలేదు, ఎవరు నిందించినా పర్వాలేదు, ఎంత సిగ్గైనా, ఎంత అవమానమైనా, అది ఎంత శ్రమైనా రెడీ అన్నట్లుగా ఆమెకు ఆనందం కలిగింది. ఆయన పరిశుద్ధ ఒక పాపిలో నుంచి ఒక పాప రహితుడు మరి జన్మించటం చాలా కష్టం అని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఆమెను దేవుడు ఏం చేశాడు? ఆవరించాడు, కమ్ముకొన్నాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. నీ కుమారుడు కాదమ్మా, దేవుని కుమారుడు అనబడతాడు అని ఆ సమాచారం. కనుక ఆమె యొక్క త్యాగం చూడండి, ఆమె యొక్క సమర్పణ, ఆమె యొక్క యాగం, సజీవ యాగముగా తన దేహమును మరి ఎంత ఆలోచన చేద్దాం. సాతాను యొక్క శోధనలకు యవన జీవితము గురి కావాలి. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, నవమాసాలు నిండేవారు ఆమె ఈ లోకములో ఎంతో నింద అవమానం భరించి ఇలా తనకైనా సిద్ధపడింది కనుక సజీవ యాగముగా మీ శరీరములను ప్రభుకు సమర్పించుకోవాలని పౌలు మరి రోమా 12:2 కూడా రాశాడు. అది కూడా చదువుకున్నాం. ఇదిగో ప్రభు దాసురాలను, ఈ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎవరు ఇస్తారండి? ఏదైనా నేను ఎక్కడికన్నా వెళ్తుంటే ఈ చిన్న సహాయం చేయండి, ఆదివారం పాత్ర తయారు చేసి తీసుకెళ్ళండి, లేకపోతే పలానా పని మీరు చూడండి అంటే ఏమైనా చెప్పండి, కానీ అమ్మా నువ్వు ఆ పని నాకు చెప్పొద్దు. అందరూ ప్రార్థనకు వస్తారు పోతారు, కానీ వచ్చేవాళ్ళు ఎవరూ మంచివాళ్ళు కాదు. నన్ను నానా మాటలు అంటారు, నన్ను నానా మాటలు అంటారు, నన్ను నానా మాటలు అంటారని అసలు దేవుని కార్యాలకి ముందుకు రారు. దేవుడు నీ కోసం నా కోసం దేవుడు అయ్యిండి మనుషులాకారంగా కనిపించి మరి ఆయన శిలువ మరణం పొందినంత విధేయత, దాసుని స్వరూపము దాల్చిన వాడు ఎంత తగ్గించుకున్నాడు, ఎంత శ్రమలు అనుభవించాడు, ఎంత బాధ అనుభవించాడు, ఎంత అవమానం అనుభవించాడు, ఎన్ని ఉమ్మివేతలు, ఎన్ని కొరడా దెబ్బలు అనుభవించాడు నీ కోసం నా కోసం. నా ఇంట్లో పని కాదు కదా నీకు చెప్పిందమ్మా, మందిరంలో పని, నేను ఉండను, ఒక్కరోజు నేను వెళ్ళి బయటికి వెళ్ళి రావాలి, రొట్టె చేయమని పాత్ర చేసి మందిరానికి తీసుకెళ్ళమంటే ససేమరా ఒప్పుకోలేదు స్త్రీలు చాలామంది. మరి ఈమె దీన్ని ఏమంటారు? ఎంత గొప్ప త్యాగశీలి అనుకోవాలి. కనుక ఆమెను ఎరిగాడు, ఆమె హృదయాన్ని ఎరిగాడు, ఆమె యొక్క శరీరమును, ఆమె యొక్క ఆత్మయందును ఆ పరిశుద్ధతను దేవుడు తెలుసుకున్నాడు, ఆమె యొక్క పవిత్రతను తెలుసుకున్నాడు, తన పరిశుద్ధతను, తన సర్వోన్నతుని శక్తిని
ఆమె కమ్ముకోవడానికి తండ్రి సంతోషించి మరి ఆ నజరేతు ఊరిలో యోసేపుకు ప్రధానము చేయబడిన కన్యక అయిన మరియని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిన్ను నన్ను చూసినప్పుడు దేవుడు అతి సంతోషం కలిగి ఉన్నాడా? ప్రభువుకు ఉచితముగానే ఆయన కృపచేతనే మనకు గొప్ప రక్షణ భాగ్యం దొరికిందని మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నామా? దేవునికి సంతోషాన్ని కలిగిస్తున్నామా? సజీవ యాగ సమర్పణ అనేటువంటి స్వభావం మనలో కలిగిందా లేదా? ఈమె జీవితం ద్వారా మనము వాక్యాన్ని తూకం వేసుకునేవలసిన వారంగా ఉన్నాం. ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు మరియా అన్నాడు దూత. ఎంత విశ్వాసం నుంచి, ఆమె విశ్వాసం ఎంత గొప్పది! ఆమె యొక్క దీనత్వం, నేను దాసురాలను అంటున్నాను. ఆమె శరీరంలో ఉన్నటువంటి పవిత్రతను బట్టి దేవుడు సంతోషించినట్లు మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుకోవటం మేలు. రోమీయులకు రాసి కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఎవరు? పౌలు రాస్తున్నాడు ఈ మాట. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం. మన సజీవ యాగం, మన చచ్చిన మనల్ని బ్రతికించాడు కదా. పరిశుద్ధంగా మనం మార్చబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. యాగం అయిపోవాలి. యాగం, హోమము, యాగము, బలి అర్పణలు అంటే ఏదేదో నోటికొచ్చినట్టు బలకటం, మాటలతో అప్పచెప్పటం కాదు. దేహాన్ని ఆయనకు అప్పగించారు. మీ శరీరం దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందండి. ఎన్ని మాటలు ఉన్నాయి ఇందులో! ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలా? పాపం విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి. పద్ధతుల విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి. క్రీస్తు యేసునందు జీవిస్తున్నాం మనం. మృతులైన మనల్ని క్రీస్తు యేసునందు మనం సజీవులుగా చేశాడు. క్రీస్తును యేసునందు తండ్రి అయిన దేవుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? చచ్చిన స్థితి అంటూ ఇంకేమన్నాడు? అసంపూర్ణత మనలో ఉండకూడదు అని చెప్తున్నాడు. లోక మర్యాద మనలో ఉండకూడదు. దేవుని నీ పట్ల నా పట్ల దేవుని చిత్తమేదో పరీక్షించి, మరియ పరీక్షగా ఆ మాటలు ఆలకించింది, గ్రహించింది. మరియ తన హృదయంలో పరీక్షించుకుంది, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంది. కనుకనే ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కాదు. అయితే రక్షించబడిన దినం లగాయితే ఇప్పటి వరకు ఎప్పుడైనా నా జీవితంలో నేను కూడా, మీకే కాదు, నేనే పండితురాలని చెప్పటంలో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. కాబట్టి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుందాను. దేవుని చిత్తానికి మీ మనసును మార్చుకుంది. హృదయంలో ఉన్న మనసు, హృదయంలో ఉంటుంది మనస్సు, మారబడి నూతనమైన తీర్మానంలోకి వచ్చింది. అయ్యో, యోసేపు ఏమనుకుంటాడు, నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఊరివారు ఏమనుకుంటారు, బంధువులు వెలివేస్తారేమో, ఇంత అవమానము, పెళ్లి కొద్ది దినాల్లో నాకు పెళ్లి జరగబోతుంది, 9 మాసాలు భరించాలి నేను, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందాలి. ఈ పునరుద్ధానం, ఆత్మలో పునరుద్ధానం అయ్యాం, అవునా కాదా? ఆత్మలో పునరుద్ధానం అయ్యాం. నీటి ద్వారా, ఆత్మ ద్వారా ఒకడు రక్షింపబడితేనే దేవుని రాజ్యంలో చేరతామని సువార్త భాగాల్లో మనం ఎరుగుదాం. మంచిదే. మన శరీర పునరుద్ధానం ఎప్పుడు జరుగుద్ది? మనం చనిపోయిన తర్వాత ఆత్మ
ఆయన చిత్తం అయితే దేహాన్ని ధరించుకొని పరదేశంలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ లోకంలో పునరుద్ధానం ఆత్మలో మార్పు చెందితే శరీరంలో మార్పు చెందొద్దా, మనసులో మార్పు చెందొద్దా, హృదయంలో మార్పు చెందొద్దా, ప్రవర్తనలో మార్పు చెందొద్దా? ఇదిగో క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. సమస్తమేమై గతించినని ఇదిగో పాపము గతించిపోయింది, సమస్తము క్రీస్తు యేసునందు నూతనముగా అయింది. క్రీస్తు యేసునందు మనం నూతన సృష్టిగా చేశాడు అని మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు మరి నూతనత్వం కనపడాలి, అంతా నూతనమే కనపడాలి, మరి ఎదిగే వారంగా ఉండాలి. మరి ఆ నూతనత్వాన్ని ఆమె పొందుకుంది అని మనం చూస్తున్నాం. మరి ఆ చిత్తానికి లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రభు కూడా ఆయన దీనుడు, దాసుడు, మనుషుడు ఆకారంగా కనపడ్డాడని ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం విషయాలు చాలా నేర్చుకోవాలి. చాలా ఈ ఒక్కొక్కటి లోతైన అనుభవాలు దేవుడు మాట్లాడుతా ఉన్నప్పుడు మన హృదయాలు ఎలా ఉంటున్నాయి చూడండి. ఫిలిప్పీ 2:6లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనకు తెలిసిందే కానీ ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేనితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడైపోయాడు. తను ఇంకా కిందకు వస్తే శిలువ మరణం పొందినంత విధేయత చూపించిన వాడు తను తాను తగ్గించుకున్నాడు అని చెప్పబడింది. ఈ యొక్క స్వభావ లక్షణాలు ప్రభువులోనే ఉన్నాయి. అయితే ప్రభు యొక్క పోలిక రూపాంతరము మనం ఎవరిలో చూస్తున్నాం? కన్య మరియలో ఆ మరియలో చూస్తున్నాం. అందుకనే తండ్రి అయిన దేవుడు సంతోషించాడు. గబ్రియేలు దూతను సమాచారంతో ఆమె యొద్దకు పంపించాడు. కనుక భయపడవద్దు మరియా అని ధైర్యపరిచాడు. దయాప్రాప్తురాలా అన్నాడు. నీవు దేవుని వల్ల కృప పొందావు అని మాట్లాడాడు. నీ గర్భములో దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడని ఆయన రాజ్యాన్ని గురించి ఆయన భుజభారంలో ఉన్నది లేఖనము నెరవేర్పు జరిగింది. యెషయా గ్రంథం 14లో రాయబడినట్లుగా లేఖనము నెరవేర్పు. యెషయా గ్రంథములో యెషయా ద్వారా ప్రవచించబడిన లేఖనము లోక సువార్తలో నెరవేర్పు ఆమె జీవితంలో నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వాగ్దానం నా జీవితంలో వాగ్దానాలు నెరవేరాలంటే షరతులతో ఉంటాయి. వాగ్దానాలు అందరికీ ఎవరైతే ఆ షరతుల ప్రకారంగా మనం మన జీవితాన్ని మరి నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి ఎదుగుతూ క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటే అప్పుడు ఆ వాగ్దానాలు మనకి స్వాతంత్రించుకుంటాం. అంటే విశ్వాసము ఒక్కటే వాగ్దానానికి విశ్వాసం ఉంచటం మాత్రమే సరిపోదని నా మటుకు నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె వారు ఉన్నారు. కాబట్టి ఇంకా ఆమె ఏమంటుంది లోకా సువార్తలో చూస్తే అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అని అంటున్నాను. 49వ వచనం ఆ లోకా సువార్తలో మొదటి అధ్యాయంలో సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము అంటుంది. మనం అంటావా? ఒక్క మాట, ఒక్క శ్రమ, ఒక్క నిందపడటానికి కూడా మనం ఒప్పుకోం. దాన్ని ఉలవలు చిలవలు చేస్తాం, గోల చేసుకుంటాం. అక్కడ ఏముండదు చూడకపోతే ప్రచారాలు, ఆర్భాటాలు, అరుపులు, కేకలు తప్ప. కాబట్టి ఆమె జీవితంలో చూడండి. అయితే యేసు ప్రభు ఏమన్నాడు ఆ విషయంలో 11:28లో ప్రభు ఏమన్నాడు చూద్దాం. ప్రభు లోకా రాసిన సువార్త 11వ అధ్యాయం
8వ వచనం చదువుతున్నాం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరియు ధన్యులని చెప్పి. ఎవరికంటే పైన వాక్యం చూస్తే ఒక స్త్రీ ఆయన చూసి అంటది, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అంటున్నాడు, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. చెప్పాడు. ఏమనుకోండి, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు. మరియమ్మ గుడి కొట్టించి మతపరమైన మా క్రైస్తవులు, నామినల్ క్రైస్తవులు ఒక దేవుడు అంటే మనకి దేవుడు ఆయనే. విశ్వాసంతో పక్కన పెట్టండి, చదవలసిన అన్యులకి దేవుళ్ళు ఉండట్టు మనకి క్రైస్తవులు అనబడిన వారికి దేవుడుగా అక్కడికి వెళ్ళి గుళ్ళు కొట్టించుకుంటారు. మరియమ్మకి గుడి కొట్టించడం ద్వారా అందరు వెళ్ళి శుభ్రంగా గుండు కొట్టించుకొని వస్తుంటారు విశ్వాసులు. మన మందిరాలకు వచ్చేవాళ్ళు అన్ని డినామినేషన్లో ఉన్నారు. కానీ ప్రభు ఏం చెబుతున్నాడు, ఆమె గర్భము కాదు ధన్యత, నేను ఆమె స్తనాలు, ఆమె సజీవ యాగంగా ఆమె స్తన్యం పానం చేశానేమో, ఆమె కాదు, ఆమె కంటే అని అర్థం. అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పారు అని యేసయ్య స్పష్టంగా తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనము మన దేహము మరి జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? మనమే ఆయన ఆలయమై ఉన్నాం అని లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి వారి మధ్య నుండి బయలువెడలి అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు అని చెప్తున్నాడు. చూడండి ఆ వచనం కూడా 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16-18 కలిసి ఉంటుంది. 2వ కొరింథీ 6వ అధ్యాయం 18. దేవుని మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు. దేవుడు సెలవిస్తున్న మాటలు చెప్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెబుతుంది. మనం ఒక ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలని ప్రభు చెబుతున్నాడు. ప్రత్యేకమైన జీవితం, అపవిత్రమైనది ఏది మీరు ముట్టద్దు అని చెప్తున్నాడు. అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదు. మరి ఆమె అంతే, ఎంత పవిత్రత ఉండాలి. దేవుని మందిరం మనంలో ఆయన ఆలయంగా చేసుకున్నాడు. ప్రభువు నమ్ముకున్న మన దేహాలు దేవునికి ఆలయంగా ఉన్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన రక్తంలో మన పాపాలన్నీ ఒప్పుకొని కడుక్కున్నాం. కడగబడిన అనుభవం ఉందా? రక్షించబడిన అనుభవం ఉందా? ఒక ప్రత్యేకంగా జీవించాలి. ప్రభువుని మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మన స్తుతులను ఆరాధన మనం ఆత్మతో సత్యంతో చేస్తున్నాం. అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు నా దేవుడు. సత్యమై నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే దేవుని జీవమునై ఉన్నానన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడని 43వ అధ్యాయం యెషయా అంతా ఆయన గురించి ప్రత్యేకంగా రాశాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. కాపాడేవాడిని నేనే, రక్షించేవాడిని నేనే ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటిస్తా ఉన్నాడు యెషయా ద్వారా. కాబట్టి అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడు, అంత నీతిని ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు కనుక ఎట్లా ఉండాలన్నాడు? ప్రత్యేకముగా ఉండాలి అన్నాడు. ప్రత్యేకమైన జీవితము కలిగి మనం ఉండాలి. ప్రత్యేకత లేకపోతే ఎందుకు? లోకానికి మనకు తేడా లేదు. ఈనాడు విశ్వాసులు మరి అందరూ ఎట్లా ఉంటున్నారు? ఏమి భేదం లేదు, ఏం తేడా లేదు. అవిశ్వాసులు జీవించినట్టే విశ్వాసులు కూడా జీవిస్తున్నారు. వాడు గుడికి వెళ్తున్నారు, మనం చర్చికి వెళ్తున్నాం అంతే.
నేను ఎవరిని విమర్శించాను అనుకోవద్దండి. ఉం? ఉం. నా మటుకు నన్ను గొప్పగా చెప్పుకోవడం కాదు, నా విషయం కాదు. కానీ దేవుని వాక్యం లోకంలో చేసేని మనం చేస్తాం. మందిరాల్లో చేయటం చాలా తప్పు. మందిరాల్లో కేక్ కటింగ్లు చేయకూడదు, దండలు వేయకూడదు, పుట్టినరోజు పండగలు స్తుతించు దేవుణ్ణి. కేక్ అంటే స్వీటే కాదను, కానీ నీ వరకే, నీ ఇంటి వరకే, నీ గృహంలోనే చేసుకో, నీ ఇంటి వరకే చేసుకో. దాన్ని ఒక విందుగా, అదొక ఆర్భాటంగా అన్నప్రసవాలు చేస్తున్నా, అన్నప్రసవం పిల్లలకి అన్నం పెట్టి అదొక విందు. పుట్టినరోజులు ఒక విందు. మందిరం గట్టి సంవత్సరం అయిందంట. సంవత్సరం చచ్చిపోయిన వారి జ్ఞాపకార్థకు తద్దినాలు చేసుకున్నట్టుగా జ్ఞాపకార్థ కూడికలు జరిగించటం, బట్టల ఫంక్షన్లు. ఎందుకు? ఒకప్పుడు తౌడు బిస్కెట్లు పెట్టి 5 రూపాయలు 50 రూపాయలు ఇటని చచ్చిపోయేవాడు సంఘానికి. ఇంటి దగ్గర మైకు పెట్టిన విలువ కూడా లేదమ్మా మీరు ఇచ్చేది. 5 రూపాయలు 10 రూపాయలు ఏంది, కనీసం 50 రూపాయలు ఇవ్వండి అని చెప్పారు. మేము దేవుడు నమ్ముకున్న కొత్తల్లో మా పెద్దల ఇంటి వాళ్ళకి 50 రూపాయలు. ఇప్పుడు ధనం ఎక్కువైంది కదా, స్వీట్లు, హాట్లు, కేకులు, కూల్ డ్రింక్స్, డిన్నర్లు లోకం చేసుకుంటుంది. ఒకప్పుడు డబ్బు లేదు కాబట్టి మేము చేసుకోవాలా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా క్రైస్తవులకు కూడా, అభివృద్ధి అయ్యారు కదా ఆర్థికంగా, అందుకని చేసుకుంటున్నాం. ఉందా ఇది? లోకం, మీ లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరగరా? లోతైన గొయ్యి లోకము ఒక వేశ్య అని దేవుడు సెలవిచ్చి. స్తుతించుకోండి నీ ఇంటి వరకు, నా వరకు నేను, నీ వరకు నువ్వు స్తుతి చెల్లించింది అని నేను అనుకుంటున్నాను. మీ ఇష్టం మీది, నాదేమి. నేను చెప్పానని మీరేమి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కాబట్టి 1 కొరింథీలో ప్రత్యేకంగా మనం ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకొక విషయం చూస్తే ఆమె ఏమంటుందంటే, నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది అంటుంది. ఏమంటుంది అక్కడే? లోక 1:46 వచ్చి. అప్పుడు మరి ఇట్లా నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుతున్నది అంటుంది. మళ్ళీ నన్ను ఘనపరుచువాడిని నేను ఘనపరుస్తాను అన్నాడు దేవుడు. అవునా కాదు కదా? మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడతారంటే అదే. దేవుని యందు భయముతో భక్తితో కలిగిన స్త్రీలు ఎలా ఉంటారు? శరీరమందును ఆత్మయందును పవిత్రత కలిగి ఉంటారు, దీనులుగా ఉంటారు, దాసులుగా ఉంటారు, పవిత్రతను కాపాడుకుంటారు. ఇంకా సజీవ యాగంగా నూతన మనసు, నూతన పునరుద్ధానం అనబడినటువంటి మార్పు, మనలో రూపాంతర అనుభవం కలిగి జీవిస్తారు. పాతవి గతించిన ఇదిగో సమస్తవాయును అన్నట్లుగా జీవిస్తారు. ఇంకా ఏం చేస్తారు? మంచి గొప్ప విశ్వాసం. ఎంత విశ్వాసం అండి ఆమెకు! దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు అన్నప్పుడు ఆమె విశ్వాసం. అప్పుడు అంత ముందా విశ్వాసం అంటే ఏందో తెలుసా? అప్పుడు కావాలి రక్త పాప క్షమాపణ ఆ కాలంలో ఉందా? ప్రభువే పుట్టలేదు కదా. ఇవన్నీ ఆమె జీవితంలో దేవుడు భూలోకంలో సమాచారాన్ని దేవుని దూత ద్వారా పంపించాడు. చూడండి ఆ మాట. నా ప్రభువు నా ప్రాణమును నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుతున్నది. ఘనపరుస్తున్నామా? మనల్ని మనం ఘనపరుచుకుంటున్నామా? మన ఇంట్లో వాళ్ళని ఘనపరుస్తున్నామా? మన పిల్లల్ని, మన కుమారుల్ని, కుమార్తెల్ని, మన భర్తలను, అయితే భర్తలైతే భార్యలను, లేకపోతే నేను పొగడను, నేను కొంచెం హార్డ్గా మాట్లాడతా. నా ప్రియమైన స్నేహితురాలు దాసురాలు కేశమ్మ గారు కూడా అపార్థం చేసుకోవచ్చు, కానీ ఆమెతో ప్రేమతోనే నా హృదయంలో మాట పంచుకుంటాం. మేము ఏక స్వభావం కలిగిన వ్యక్తులమే. ఒక మాటలు అన్నామన్నాను అంతే. అది పొగిడితే చాలా ప్రమాదం. పొగిడేవాడు నిజమైన ప్రేమ ఉండదు.
పొగడొద్దండి ఎవరిని. ప్రభువుకు రావాల్సిన మహిమ ప్రభుకే. మనం దొంగిలించిన వాళ్ళం అవుతాం ఆయన మహిమను. కాబట్టి ప్రేమ మరి గద్దించేవాడు గద్దిస్తాడంట. ప్రేమ లేనివాడు అంట అనేకమైన ముద్దులు పెట్టుకుంటాడంట. ప్రేమ కలిగిన వాడు గద్దించి బుద్ధి చెబుతాడంట. సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి నా ప్రాణము ప్రభువుని గనపరుస్తుంది. ఎంతగా గనపరిచింది. ఎలాంటి స్థితిలో గనపరిచిందండి? కడుపులో పిండాన్ని మోస్తూ, శ్రమలతో మోస్తూ. ఆ మాట కూడా చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము. టైం అయిపోతుంది. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. అక్కడ 3వ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. సారీ అమ్మ, 2వ అధ్యాయం. నా కళ్ళు కొంచెం బోధన వచ్చింది, నీరు గమ్ముతున్నాయి, కొంచెం తడబడుతున్నాను. దానికోసం ప్రార్థన చేయండి అమ్మా. ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయం, ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని సమూయేలు చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? ఏలీ కుటుంబము దేవుని గణపరచలా. చూడండి ఆ పైన 29. లేకపోతే ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుల ఇంటి వారికి నా నివాస స్థలములకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు? మిమ్మల్ని క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యంలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసులకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున ప్రతికూలమైపోయిందంట. దేవుని మనస్సే మార్చుకున్నాడంట ఏలీ కుటుంబం పట్ల. పౌలు పట్ల కూడా, ఆ సౌలు పట్ల కూడా, ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు పట్ల కూడా ఆయన మార్చుకున్నాడు. ఎందుకు? దేవుని మాట వినల, సొంత ఆలోచన తలంపులు చొప్పున కార్యాలు జరిగించటం, చెప్పింది చేయకపోవడం, వద్దన్నది మానుకోకపోవడం, తృణీకారం, లెక్కలేనితనం, అతిశయం, గర్వం, అహంకారం. ప్రారంభంలో బాగానే ఉంటారు ఆత్మీయంగా, రాను ఏమైపోతారు? శరీరానుసారమైన మనసులో దిగజారిపోతున్నారు. గర్జించు సింహం వలె సాతానుడు ఎవరు మిగుతున్నా అని దేవుడు ఏర్పరచుకున్న వారిని సైతం మోసపుచ్చేవాడు ఒకడు తిరుగుతున్నాడు భూలోకం. బహు మెళుకుగా, బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ఇష్టాన్ని తెలుసుకొని దేవుని చిత్తం జరిగించాలి. నువ్వు నేను తన కుమారులను గొప్ప చేశాడంట ఏలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక మాట అంటాడు లాస్ట్ లో, ఎప్పటికీ 32 అక్కడే సమూయేలు గ్రంథం 2:32 చివర, ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు, నీ బలిపీఠం వద్ద ఎవడు ఉండకుండా నేను అందరిని నశింపజేయక విడుచువాడును కనుక అది నీ కనులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయక్కాలమందు మరణమవుదురు. దేవుని తృణీకరిస్తే, దేవుని కార్యాలు తృణీకరించబడితే అది ఎంత భయంకరం ఆలోచించారా? అయితే ఆమె ఎవరేమనుకున్నా సరే ఆమె ఏమంటుంది? నన్ను ధన్యురాలు అంటారు అన్ని తరముల వారు, ఆయన నామము పరిశుద్ధమైంది, నేను ఆయన గణపరుస్తున్నాను, నా ప్రాణమే ఆయన గణపరుస్తుంది. ప్రాణముతో దేవుని, నా ప్రాణమా తినుము త్రాగుము అని కనపరుచుకుంటున్నాం మనం. సుఖించుము, శరీరానికి కావాల్సిన లోకాశలు, శరీరాశలు, జీవిత డంబాలు కోరుకుంటున్నామా విశ్వాసులమైన మనం?
మన హృదయాన్ని పరిశీలించేవాడు ఉన్నాడు, పరీక్షించేవాడు ఉన్నాడు, పరిశోధించే దేవుడు ఉన్నాడు. ఒకరి గురించి ఒకరు సాక్ష్యం చెప్పనక్కర్, నా గురించి నువ్వు, మీ గురించి నేను ఎవరు దేవునికి చెప్పనక్కర్లేదు. దేవుని వాక్యము ద్వారా మన జీవితాన్ని తూకం వేసుకుందాం. కాబట్టి ఆమె సజీవ యాగముగా అప్పగించుకుని కుమారుణ్ణి కన్నది. అది యాగం, అది యాగం. పౌలు కూడా యాగం అయిపోయాడు. ఆ అపోస్తులందరూ యాగం అయిపోయారు, శిష్యులుగా మార్పు చెందారు. రెండవ స్త్రీని గురించి కూడా నేను 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఇంకొక స్త్రీ ఉంది లోకాసు వార్తలో. ఆమె సమర్పణ కలిగిన స్త్రీ అని, జీవితం కలిగిన స్త్రీ అని మనం చూస్తున్నాం. ఆమె సమర్పణ కలిగిన స్త్రీ, ఆమె సమర్పణ జీవితం కలిగిన స్త్రీ. చూద్దాం, చూడండి లోకాసు వార్త అక్కడే 2వ అధ్యాయం 36, 37. త్వరగా చెప్తాను. నేను ఎంత లోతుగా ఆమె సంగతి మనకు తెలిసిందే, తెలియని ఏం లేవు. అందరూ పండితులే, అందరూ వాక్యం ఎరిగిన వాళ్ళే. ఈరోజు వాక్యం ఎక్కువగా వినిపిస్తా ఉంది. 11వ అధ్యాయం లోకా రాసిన సువార్త, సారీ, 2వ అధ్యాయం 36, 37 చదువుకున్నాం. అన్నా ప్రవక్త్రి గురించి చదువుకున్నాం. నేను తొందరగా చెప్పాలని తొందరగలుగుతుందమ్మా, టైం అవుతుందని. 84 సంవత్సరములు విధవరాలైంది, దేవాలయం విడివక ఉపవాస ప్రార్థనతో రేయింబగొళ్ళు సేవ చేయుచుండెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ 36లో చూస్తే, మరియు ఆషేరు గోత్రికురాలను పొనూయేలు కుమార్తెయునైన అన్నాను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉందంట. ఆమె చూసారండి, మనకు తెలుసా అన్న అంటే కృపే. ఆమె ఆషేరు గోత్రికురాలు, యాకోబు సంతతి చెందినటువంటి ఆమె ధనవంతురాలు అని మరొక సహోదరి చెబుతుంటే నేను విన్నాను. ఆమె ధర్మశాస్త్ర ప్రకారము యవన కాలంలోని భర్తను పోగొట్టుకుంది కనుక వివాహం చేసుకోవచ్చు, తన యవన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. కానీ ఆమె సమర్పణ చూడండి, పాపం విషయంలో ఆమె చనిపోయింది. సమర్పణ జీవితం అంటే పాపమునకు చనిపోవటం. రెండవది లోక ఆశలను విసర్జించి జీవించటం. అది సమర్పణ జీవితం కలిగి. ఈమె సమర్పణ జీవితం కలిగింది కనుకనే దీర్ఘాయుష్వంతురాలయ్యింది. ప్రవక్త్రి అని రాశాడు విధవరాలు. ఆమె దేవుని సన్నిధిని కోరుకుంది, ఉపవాస ప్రార్థనలో కూడుకుంది. అన్ని రెఫరెన్స్లు మనం చదవలేవు కానీ తొందరగా వెళ్ళాలి. కాబట్టి రోమా పత్రిక 6:2 చదువుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక, పాపములకు చనిపోవుట ఒకటి, 2 లోక ఆశలను విసర్జించుట ఒకటి, క్రీస్తు కొరకు సమస్తమును త్యాగం చేయి. ఈ 3 సమర్పణ జీవితం. సమర్పించుకుంది. తేలిగ్గా వస్తాయా ఏంటి ప్రవక్త్రిగా జీవించడం అంటే? దీర్ఘాయుష్ని, ఏ వ్యాధి ఏ బాధ లేకుండా దీర్ఘాయుష్వంతుడిగా జీవించడం అంటే కేవలం విశ్వాసం ఉంచామంటే సరిపోతుందమ్మా? సరిపో. కాబట్టి తొందరగా చెప్తాను, 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. చూద్దాం, చూడండి గలతీ పత్రిక 2:20 చదువు. గలతీ పత్రిక 2:20. పెద్ద ప్రిఫరెన్స్లు కూడా నేను చదవను, టైం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 2:20. చదవమంటారా అక్క? 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వాళ్ళను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవితము శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న
దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చూసారా, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల నేను జీవించుచున్నాను. ఈ జీవితము ప్రభువు ఇచ్చింది. దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించింది ప్రవక్త్రి, జీవించింది కనుక సిలువ వేసేసింది. సిలువ వేసిబడి, నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు పౌలు జీవితంలో. ఇక్కడే 5:24, గలతీ 5:24లో ఒక మాట చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు, దేవుని పిల్లలు అన్న ప్రవక్త్రి ఏం చేసింది? సిలువ వేసేసి, నా యవన కోరికల్లో నాకు వద్దు, నా ఇంటి వారు వద్దు, నాకు స్నేహితులతో పని లేదు, నా ఇంటి వారితో నాకు సంబంధం లేదు, నా పితరులతో నేను సంబంధం లేదు, నేను దేవుని శిష్యురాలుగానే జీవించాలి అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. మన ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంటి పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, మన బంధువులు ఏమనుకుంటారు, స్టేటస్ ఫ్యామిలీలో కదా అనుకుంటాం మనం. అయితే ఏం అవసరం లేదు, నాకు వివాహం అవసరం లేదు, సంతానము అవసరం లేదు అని ఆమె త్యాగం చేసిందనమాట. శరీరాన్ని, కోరికలను, మరి దురాశలతో సిలువ వేసి ఉన్నాను. శరీరానికి సిలువ వేసుకుంది అంటే శరీరం చంపేసుకుంది. పాపం విషయంలో మరి చనిపోవటమే, శరీరాన్ని చంపి వేసుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత మొదటి పేతురు 2:24, ఒకరు తీయండి అమ్మ పుస్తకం తొందరగా. మొదటి పేతురు 2:24 చదువుకుంటూ వెళ్ళిపోదాం. మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంతేనా సిస్టర్? అంటే చాలు. పాపల విషయమై చనిపోయాడు, నీతి విషయమై జీవించడం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. అంతే. ప్రభు ఏం చెప్పాడు? నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువ ఎత్తుకొని తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నువ్వు వెంబడించవలను. సమస్తాన్ని, ఇల్లు, పిల్లలు అందరినీ, భూముల్ని, ఇళ్లను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని చెబుతుంది. అది ప్రతిఫలం. దాని ద్వారా ఆమె కూడా అంతే జీవిస్తుంది. నీతి మంతురాలుగా జీవించాలి. పాపం మనలో ప్రవేశించకూడదంటే మ్రాను మీద వేలాడాడు దేవుడు. మనం ఏం చేయాలా? మనం కూడా మన శరీరానికి విషయంలో చనిపోయిన వారంగా మనం ఉండాలని నేర్పించబడతా ఉన్నాం. తర్వాత లోకంలో ఉన్నటువంటి ఆహార నియమాలు కూడా, మరి భోజనం చేయటం, తిండి ఆశ కూడా తీసుకోలేదు. అలాగే మత్తయి రాసిన సువార్త 3:4 చదువమ్మ అరుణ. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. మత్తయి రాసిన సువార్త 3:4. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తొలిదట్టి ధరించుకునేవాడు, అడవి తేనెయు అతనికి ఆహారం. హాజరు చేయబడినటువంటి వాడు. తల్లి గర్భంలో ఉండగానే ఆమె ఎంతో పథ్యాన్ని పాటించి, ఎవరు బిడ్డలు ఎలా పుట్టాలి, పుట్టిన తర్వాత బిడ్డను ఎలా పెంచాలి అని దేవుడి దాసుడు, స్త్రీలు కలిగిన వాళ్ళు మిక్కిలి గొప్పవాడై ఉండి కూడా అరణ్యంలో ఒక కేక వేస్తూ ఆయన తోలు దట్టి కట్టుకున్నాడు, తేనె తాగాడంట, మిడతలు తిన్నాడంట. చూసారా? ఇంకా 9:14 ఇక్కడే 9:14 మత్తయి 9:14. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేము
తరచుగా ఉపవాసం చేస్తున్నాము కానీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడుగగా, ఉపవాసం చేస్తున్నాం. ఏం చేస్తుంది? ఆహారం కంటే, పానీయాల కంటే, వస్త్రాల కంటే, తన యవన జీవితంలో కోరికల కంటే దేవుని సన్నిధిలో ప్లస్ నివాసం అంటే దేవునికి సమీపముగా ఉండటమే ఉపవాసం. సమయాన్ని తిండి మత్తులై తిని మరి శరీరానికి కాసి ధరించుకొని ఆ కంఫర్ట్స్ అంతా అనుభవిస్తూ మరి తిరగటం కాదు. దాన్ని కూడా ఆమె తన యవనేచ్ఛలలోకి సిలువేసేసుకుంది. దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగుళ్ళు ఆమె సేవ చేస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. సమర్పించుకుంది తన జీవితాన్ని ప్రభువుకే సమర్పించేసి, నాకు ఆహారం విషయం కాదు, నా వస్త్రాల విషయం కాదు, నా శరీర కోరికల విషయం కాదు, దేవునితో సన్నిధిలో కాలం గడపటం ఆమె నేర్చుకున్నట్లుగా మనము చూస్తాము. అలాంటి వాళ్ళకు దేవుడు ఏమిచ్చాడు? ఏది ముఖ్యమైంది? క్రీస్తు కొరకు ఇంటి వారిని, స్నేహితుల్ని విడిచిపెట్టారు, పనిని విడిచిపెట్టారు అని మనం చూస్తున్నాం. పౌలు త్యాగం చూడండి. పౌలు ఫిలిప్పీ 3:8 చూద్దాం. ఫిలిప్పీల పత్రిక 3:8 ఆపేస్తున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన జ్ఞానము నిమిత్తమై సమస్తమును మొత్తముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇంకో చోట అయితే, ఇంకొక మాటలో అయితే, ఆయన శ్రమలలో పాలివాడగునట్లు 11 ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. తెలియనియం కాదు, కానీ ఆ ప్రవక్తని అలాగూ జీవించింది. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ఎట్లా వస్తుంది జ్ఞానం? ప్రభువైన యేసుక్రీస్తే జ్ఞానమును దేవుని శక్తి ఉన్నాడు. జ్ఞానం కావాలన్నా, సజీవు లెక్కలో మనం ఉండాలన్నా ఎట్లుండాలా? ప్రభు సన్నిధిలో కాలం గడప, వాక్యము చదవటము, వాక్యాన్ని ధ్యానించటము, ఆయన లోకానికి వేరై లోక ఆశలను విసర్జించాలి అని, మీరు ఆయనతో చనిపోయిన వాళ్ళ మీరు ఏలుదురు అంటాడు ఒక చోట. చనిపోతే మనం ఏమవుతాం? ఏలబడతామని రాయబడి ఉంది. తిమోతి పత్రిక అనుకుంటా 4:3 కాదు. ఇవన్నీ అవసరం లేదు. అలాగే త్యాగం చేయాలి. దాని ప్రతిఫలంగా చివరి వచనం చదివి ముగిస్తున్నాను. ప్రతిఫలంగా ఏమంది? లూకా 18:29-30 చదవమ్మా. లూకా 18:29-30. లూకా రాసినమ్మా. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. అది ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు. దేవుని రాజ్య నిమిత్తము ఇంటినైనను ఏం చేసింది? ప్రభుత్వ గురించి, మా విమోచకుని గురించి ఆమె మాట్లాడుతూ ఉందని మనం చూస్తున్నాం. దేవాలయమును విడవకుండా నియామక కూడికలకి వెళ్ళాలి. ఇంట్లో సమయం ఉంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి. లోకములో ఉన్న ఆశలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. రెండవది, పాపము విషయంలో చనిపోవాలి. చనిపోతేనే మనం తిరిగి ఏలబడతామని ఆయన చెప్పి రాశాడు. 2:20 ఎక్కడో మనం చదివాను ఆ మాట, గుర్తుకు రావటం లేదు. కొలస్సీ పత్రికలు. చనిపోయి వెళ్తా మీరు బ్రతుకుతారు, ఆయనతో కూడా వెళ్తారు. చావలేదనుకో, పాపం విషయంలో మనం చచ్చిన అనుభవం మనలో లేకపోతే ఆయన మనం బ్రతకము ఇంతే, మనకి చచ్చిన స్థితిలోనే ఉండిపోతాం. అది గుర్తురాలన్నమాట. 2:12 అక్క. 2వ తిమోతి 2:12 అంట. 2:11 చూసారా? 2:11 చదువు. 2:11 2వ తిమోతి. కాబట్టి పాపం విషయంలో చనిపోవాలి.
ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరగమంటే మనము మనలను ఆయన ఎరుగనన్ను. అవును. కాబట్టి చచ్చిన అనుభవం మనలో ఉండాలి. ఇంకా చనిపోయిన ఎన్నడూ నువ్వు పాపము చేయవద్దు అన్నాడు కదా ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో యేసయ్య. నేను నిన్ను కూడా శిక్షించను అన్నాడు. అట్లాగే దేవుడు మన పాపాలన్నీ ఎత్తిపడేశాడు, మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. మంచిది. ఇంకా మనం పాపంలో చాల్చిన అనుభవం లేకపోతే, లోక ఆశలను విసర్జించే అనుభవం మనలో లేకపోతే, క్రీస్తు కొరకు మరి త్యాగం చేయవలసిన అనుభవం మనలో లేకపోతే, సమర్పణ ఏమి సమర్పిస్తావు? నీకు డబ్బులుంటే నీ పొలం ఇస్తావేమో, ఇల్లు ఇస్తావేమో, వాకిళ్ళు ఇస్తావేమో, లక్షల లక్షల డబ్బులు ఇస్తావేమో, ఉద్యోగంలో డబ్బులు కూడా పెట్టుకుంటే, వ్యాపారాల్లో డబ్బులు ఇస్తాయి. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు? నిన్ను కోరుతున్నానన్నాడు. నాకు నువ్వు కావాలి అని ప్రభు అంటున్నాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించుడుగా. మరి ఆ యొక్క జీవితం సజీవ యాగ సమర్పణ అయితే ఏమైతే తన జీవితం